పోయింది. చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవడం వల్లనో ఏమో గాని బాబు మమ్మల్ని అభిమానించి అమ్మానాన్నల్లా చూడలేకపోయాడు. ఇంటిలో ఉన్నంతసేపు తన గదికే పరిమితమైపోతాడు. అలా ఒక ఇంటిలో ఉంటున్న మేం ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం. రాజేష్, అదే మా వారు, నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు. అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది. బయట ప్రపంచానికి ఎంతో సుఖసంతోషాలతో, వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బతికిస్తున్నాం. పెద్ద ఇల్లు ఉంది. అందరికీ వేర్వేరుగా గదులున్నాయి. ఒక్కొక్కరికి 2 కార్లున్నాయి. కానీ అందరం ఒకటిగా లేము. నాకిప్పుడనిపిస్తుంది, ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరు స్థానం ఉంటే బాగుండు అని. కానీ ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది నా బతుకు. నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేను చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయేవాళ్ళు లేరు. కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవడానికి మీ ఆయన